శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా రేపు నరసింహస్వామి వారి యొక్క జయంతి, అదే మాదిరిగా దశమహావిద్యల్లో 6వ విద్య అయినటువంటి చిన్నమస్తాదేవి యొక్క ఇష్టమైనటువంటి ఒక తిథి. అందువల్ల భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రనామార్చనతో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. అదే మాదిరిగా రాజశ్యామల అమ్మవారి యొక్క యాగంలో స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాల్లో భక్తులు మీ వంతు సహాయ సహకారములు అందిస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చేయూతనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు. అదే మాదిరిగా 21,116 రూపాయలకు సంబంధించి ప్రత్యేకంగా యాగ కార్యక్రమానికి 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించే యాగ కార్యక్రమం, శ్రీ బ్రహ్మాస్త్ర స్వరూపుని బగలాముఖి మూలమంత్ర అనుష్ఠాన హవనం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అదే మాదిరిగా శ్రీచక్ర యంత్ర రాజనిలయ లలిత మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణముల కొరకు, అదే మాదిరిగా స్వర్ణాలయం పూర్తవ్వడానికి భక్తులకు ఉండబడేటువంటి యొక్క సకల సమస్యల పరిష్కారం కొరకు 1 కేజీ బంగారంలో మహామేరు శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి దాతల్ని మనం గత వీడియోలో విరాళాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం అని తెలియచేయడం జరిగింది. 1 గ్రాము దగ్గర నుండి ఎంత అవకాశం ఉంటే అంత ప్రత్యక్షంగా లేదా ధన రూపంలోనైనా ద్రవ్య రూపంలోనైనా విరాళములు అందించి స్వర్ణ శ్రీచక్ర నిర్మాణానికి మరి సహకరించవలసిందిగాని కోరడం జరిగింది. భక్తుల నుండి మంచి స్పందన వస్తూ ఉంది. ఈ కార్యక్రమాలన్నిటితో పాటుగా రేపు మన ఈ నరసింహ జయంతి, అదే మాదిరిగా చిన్నమస్తాదేవికి ఇష్టమైనటువంటి ఒక తిథి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా మరలా ఏమి చెల్లించవలసిన అవసరం లేదు. 5 సంవత్సరాలలో పీఠంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ పేరుతో గోత్రనామార్చన అవన్నీ కూడా జరుగుతాయి. అదే మాదిరిగా మీరు ఎవరైతే 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఉంటారో తప్పకుండా వాళ్ళు మీ ఇంట్లో అంటుగాని ముట్టుగాని ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా మీ గోత్రనామార్చనతో యాగం జరుగుతుంది. కాబట్టి యాగం లోకక్షేమం కోసం కనుక అంటూ ముట్టు ఉన్న సమయాల్లో మీ గోత్రాలను అర్చనకు సంబంధించిన సేవలను రద్దు చేయటం జరుగుతుంది. మరలా మీరు శుద్ధి అయిన తర్వాత మాకు సమాచారం అందిస్తే పునఃపూజలు ప్రారంభం చేయటం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఇక చిన్నమస్తాదేవి యొక్క సాధన ముఖ్య లక్షణం ఏమిటంటే, అమ్మవారిని ఎందుకు పూజించాలి, ఎందుకు సాధన చేయాలి అంటే మనలో ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేటువంటి సద్గుణాలు మనకి రావాలి. నేను బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలనేటువంటి ఒక లక్షణాలు ప్రతి ఒక్కళ్ళకి రావాలి అంటే చిన్నమస్తాదేవి యొక్క సాధన చాలా శక్తివంతమైనటువంటి ఒక సాధన. రాజశ్యామల చేస్తే రాజ్యాధికారం వస్తుంది ఆ అమ్మవారి సాధన వల్ల. ఈ అమ్మవారికి కూడా దశమహావిద్యలలో రాజ్యాధికారాన్ని ఇస్తుంది. కానీ ఆ రాజు ఎలా ఉండాలని తెలియచేస్తుంది అమ్మవారి స్వరూపం. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం గమనించినట్లయితే అమ్మవారు తన ముండాన్ని తానే కోసేసుకొని చెలికత్తెల యొక్క ఆకలి దప్పికలను తీర్చడానికి తన రక్తాన్ని ధారాదత్తం చేసింది. అంటే ఎదుటి వాళ్ళ కోసం, ఈ రాజ్యాధికారం రావడం కోసం రాజశ్యామల చేసి రాజ్యాధికారమైనటువంటి ఒక స్థాయిలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో అవ్వచ్చు, ఎందులోనైనా సరే నువ్వు ఆ స్థాయిలో అభివృద్ధిలోకి చెంది రాజులాగా నువ్వు జీవిస్తున్నావంటే దానికి నీ ఒక్కడి యొక్క కృషే కాదు. నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళటానికి ప్రతి ఒక్కళ్ళు సమాజంలో వాళ్ళ శక్తి కొలది నీకు తెలిసిన వాళ్ళే అయి ఉండవచ్చు, నీ కష్టార్జితం అయి ఉండొచ్చు. కానీ నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం నీతో పాటు నీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకునేటువంటి వాళ్ళు ఎంతమంది నీ జీవితంలో ఉంటే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నావు అనేటువంటిది గుర్తుపెట్టుకొని ఆ స్థాయిలో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ రాజు ఏ విధంగా ఉండాలి అంటే ఆ రాజులాగా ఆ స్థాయిలో ఉండబడేటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలట, అమ్మవారు తన యొక్క మొండాన్నే కోసేసుకొని చెలికత్తెలకు ఆహారం ఇచ్చినట్లుగా నీవు ఒక్కడివే కాదు అభివృద్ధిలో ఉండేది, నీ కుటుంబమే కాదు, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు నీ కష్టంలో సుఖంలో పాలు పంచుకొని
నువ్వు ఈ స్థితిలో రావడానికి కారణమైనటువంటి వాళ్ళ కోసం కూడా నువ్వు అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయటానికి సిద్ధపడాలనేటువంటి ఒక లక్ష్యాన్ని చూపించే విధముగా చిన్నమస్తాదేవి యొక్క చిత్రపటం మనకు అందిస్తున్నటువంటి ఒక సందేశం. అంతే తప్ప ఆవిడ పూజ చేస్తే ఆవిడ మొండాన్నే కోసేసుకుంది, క్షుద్ర పూజలు లేకపోతే తాంత్రిక పూజలు ఇలాంటివన్నీ మాట్లాడకండి. దేవతలు ఎప్పుడూ కూడా ఆ రూపాల ద్వారా మనకి ఒక హితబోధ చేయటానికి పూజ యొక్క ఆంతర్యము అర్థం ఏమిటంటే వాటిని మనం సరిగా అర్థం చేసుకుంటే ఈ బుర్రలో ఏది వ్యర్థం పోకుండా ఉండి అందరికి అర్థమయ్యే రీతిలో నీ జీవితము సార్థకతమవుతుంది. అంతే తప్ప నువ్వు ప్రతి దాంట్లో వంకర్లు వేలెత్తి చూపిస్తూ పోతూ ఉంటే ఆ వేలు నీ వైపు కూడా చూపిస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తప్పులెంచేటువంటి వాళ్ళు ప్రతి దాంట్లోనూ ఉంటారు. కాబట్టి నీ జీవితంలో అమ్మవారు ఎలా ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఈ చిన్నమస్తాదేవి ఇస్తుందనేటువంటి దాన్ని గమనించుకొని చక్కగా అందరూ కూడా మీరు మీ రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారంటే దానికి కారణం ఎవరై ఉన్నారో తెలుసుకొని వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానాలతో కలిగి ఉండడమే కాకుండా వాళ్ళు కూడా మీ స్థాయిలాగా అభివృద్ధి రావడానికి మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చేయూతనిస్తూ తప్పకుండా వాళ్ళని కూడా ఒక రాజులాగా తయారు చేయడానికి ప్రయత్నం చేయవలసినటువంటి ఒక స్వరూపమే ఆ దేవత లక్షణము, ఆవిడ స్వరూపము, ఆ పూజకున్నటువంటి యొక్క అర్థము. కాబట్టి దశమహావిద్యలలో ఏ దేవతను ఉపాసన చేసినప్పటికీ కూడా విశేషమైనటువంటి ఒక ఫలితాలు మనకు లభిస్తాయి. మనమందరం కూడా ఇంటికొక రాజులాగా తయారవ్వాలి అన్న, మనం సమాజంలో అందరం రాజులాగా ఎదగాలి అన్నా, ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అన్నా దశమహావిద్యలు అన్నిటిలో ఆయా దేవతలు మీ జాతకాన్ని అనుసరించి ఏ దేవతను ఉపాసన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో వాటిని మంత్రద్రష్టలు తెలుసుకొని, అంటే ఇక్కడ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో మీ పేరుతో ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై పరదేవతా కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర.